అందరికి నమస్తే. సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా రంగనాథ్ షాక్ ఇచ్చిండు. ఎట్లా అంటే రంగనాథ్ దూకుడు, రంగనాథ్ ఏడు పడితే ఆడ ఏడా పేడా కూల్చుకుంటూ పోతుంటే దాని ఎఫెక్ట్ వచ్చి డైరెక్ట్గా ప్రభుత్వం మీద పడ్డది. అది ప్రభుత్వం మీద ఎట్లా పడ్డది అంటే మొదలే ఏమంటారు కదా, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అని. ఇప్పుడు మూలిగే నక్క మన ప్రభుత్వం, చేతిలో డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది. జీతాలు ఇస్తే పెన్షన్ల డబ్బులు లేవు, పెన్షన్లు ఇస్తే జీతాల డబ్బులు లేవు, వేరే కొత్త స్కీమ్స్ అమలు చేయడానికి డబ్బులు లేవు, అప్పు తీసుకొస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఇక్కడ కొత్తగా రోడ్ వేసేది లేదు, కొత్తగా చెరువు తవ్వేది లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అంతా ఏమనంటే గత ప్రభుత్వంలో చేసిన అప్పులే కడుతున్నాము కాబట్టి ఇట్లాంటి పరిస్థితి అన్నారు. కానీ 14,000 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటే వీళ్ళు కట్టేది కేవలం 4,200 కోట్ల ఇన్కమ్, ఈఎంఐస్ అండ్ ఇంట్రెస్ట్. మిగతా అంతా కూడా 3,500 నుంచి 4,000 కోట్లు జీతాలు, ఇంకా మిగతా అంతా కూడా అంతే. ఏ స్కీమ్ అమలు చేయకుండానే అప్పుల పాలు అవుతున్న సంగతి తెలిసిందే. కాకపోతే రంగనాథ్ ఎఫెక్ట్ ఎట్లా పడ్డదంటే మొత్తం రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయండి. రిజిస్ట్రేషన్లు ఎప్పుడైతే హైడ్రా తీసుకొచ్చి కూలగొట్టడాలు స్టార్ట్ చేసిండ్రో, అంటే ఒక పద్ధతి ప్రకారం నిజంగా పర్మిషన్ లేనివి కూలగొడితేనేమో ఇబ్బంది లేదు. పర్మిషన్ లేనివి అడ్డందుండం కట్టినవి, బెదిరించి కట్టినవి, ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటివి కూలగొడితే ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఏ పేదోడు కూడా కావాలని కబ్జా చేసి కట్టాడు. కబ్జాలు చేయాలంటే ఎంత గుండెధైర్యం ఉండాలి తెలంగాణలో. ఎక్కడైనా కూడా పేదోడు కబ్జా చేసి కట్టాడు. పేదోని చేత ఎవడో లీడర్ కబ్జా చేసి కట్టిస్తాడు, తర్వాత దాన్ని ఆ పేదోనికి అమ్మేస్తాడు. ఆ మధ్యతరగతి జనాలకు ఏం తెలుస్తుంది? ఎవడో ఎవరితోనో కుమ్మక్కై ఒక వెంచర్ వేస్తాడు, ఆ వెంచర్కి అన్ని పర్మిషన్లు ఇస్తారు, ఆ పేదోడో మధ్యతరగతోడో కొంటాడు. ఇప్పుడు వీళ్ళు పోయి కూలగొడతామంటారు. లాస్ట్కి ఎక్కడి దాకా వచ్చిందనంటే గత నెలతో పోలిస్తే, అంటే జూలైతో పోలిస్తే ఆగస్టుకి రిజిస్ట్రేషన్ల సంఖ్య మొత్తం పడిపోయింది. రిజిస్ట్రేషన్లు పడిపోయినాయంటే అమ్మకాలు కొనగాలు పడిపోయినట్టు లెక్క. ఆల్రెడీ రియల్ ఎస్టేటు ఎట్లా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు ఏకంగా కొనతోలు లేడు, ఆమెతో లేడు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఎన్నో అమ్మదం అంటే కూడా ఎవడు కొనతోలు లేడు నిజానికి. ముఖ్యంగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ అంటే అక్కడెక్కడో ఆదిలాబాద్ జిల్లాలో ఉండదు. మొత్తం 80% 90% అంతా కూడా హైదరాబాద్లో, అది మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లా, ఇటుకెళ్ళే ఉంటుంది మొత్తం బిజినెస్ అంతా. ఏమైందంటే జూలైలో రిజిస్ట్రేషన్ శాఖ వచ్చిన ఆదాయం 1,105 కోట్లు అంట. యావరేజ్గా ఉంటుంది ఇది. 1,105 కోట్లు, 1,200 కోట్లు, 1,300 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఎంత వచ్చిందంటే 320 కోట్లు తగ్గిందట. చూడండి ఎట్లా ఉందో. జూలైలో 1,105 కోట్లు వచ్చింది. హైడ్రా వచ్చిన తర్వాత ఆగస్ట్ 785 కోట్లు వచ్చిందట. ఎంత తక్కువ వచ్చిందంటే 320 కోట్లు తక్కువ, మైనస్ 320 కోట్లు మైనస్. నాకు తెలిసి సెప్టెంబర్ కదా, సెప్టెంబర్లో ఆయనతో కూడా ఉండదు. అందరు అడ్వాన్సులు తీసేసుకుంటున్నారు. ఎవరైతే అడ్వాన్సులు ఎప్పుడో సంవత్సరన్నర క్రితం కట్టి ఉంటారు కదా, అడ్వాన్సులు కట్టి మెల్లమెల్లగా ఈఎంఐలు కట్టుకుంటూ వస్తాం మేము, మీరు కడుతూ ఉండండి కన్స్ట్రక్షన్ అని, అట్లాంటివన్నీ కూడా వాపసు తీసుకుంటున్నారు. మొత్తం పెద్దవి మనం అనుకుంటున్న 10,000 20,000 కాదు, కోట్లది. 3 కోట్లు 4 కోట్లు కొన్నోళ్ళు కూడా వేరే రాష్ట్రాల వాళ్ళు. చెప్పినా కదా, వేరే రాష్ట్రాల వాళ్ళు చాలామంది వచ్చి మన దగ్గర రియల్ ఎస్టేట్ చేస్తారు, మన దగ్గర కొంటారు. రియల్ ఎస్టేట్ చేయడం అంటే మన దగ్గర కొంటారు. ఎందుకు కొంటారంటే మన దగ్గర దక్కన్ పీఠభూమి, మన దగ్గర ఉన్నంత సౌకర్యాలు వేరే దగ్గర ఉండవు. హైదరాబాద్ అంటే అదొక కథ, వేరే దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. అటు బెంగళూరు పోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది, ముంబై పోతే ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, ముంబైలో వరదలు వస్తాయి, ఆ చెన్నై పోతే ఎప్పుడు సముద్రం ఉప్పొంగుతుందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అని అందరు చాలామంది ఇక్కడ వచ్చి కొని రెంట్స్ గురించి బాగా వస్తాయి కాబట్టి రెంట్స్కి ఇవ్వడము, లేకపోతే వాళ్ళే వచ్చి ఉండడము బాగా ఇష్టపడతారు చాలామంది వేరే రాష్ట్రాల వాళ్ళు హైదరాబాద్ని. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడో 1974 లెక్క ప్రకారం 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం కొన్నదాన్ని కూడా ఇది చెరువు ఉంది దీని కింద అని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. ఈ దెబ్బకి ఏమైందంటే వద్దురా నాయన హైదరాబాద్ వద్దు, ఏమొద్దు, మంచిగా ఉంటుంది, ముంబై బెటర్ అని చెప్పి ముంబయో లేకపోతే బెంగళూరు అటో ఇటో పోయే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఏపీ కూడా పోతున్నారు కొంతమంది. ఏపీలో వరద వచ్చిన తర్వాత చెప్తా ఆ విషయాన్ని. అయితే ఇప్పుడు ఏమైందంటే జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డిలా ఇటుకెళ్ళి అంటే మెయిన్ ఇంపార్టెంట్ కోర్ హైదరాబాద్. ఇంకా రియల్ ఎస్టేట్ కోర్ అంటే ఇదే నేను చెప్పిన రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డిలా 58,000 రిజిస్ట్రేషన్లు అనేట. ఎప్పుడు జూలైలో 58,000 రిజిస్ట్రేషన్లు. ఇది కూడా తక్కువనే యాక్చువల్గా, మన దగ్గర చాలా కావాలి ఇంకా. అయితే ఇప్పుడు ఎన్ని అంటే 41,200. ఎంత తగ్గించినాయి ఒకటేసారి ఇన్ని రిజిస్ట్రేషన్లు తగ్గితాయని ఎప్పుడు ఎవరు కలగన్నారు. ఇట్లా రంగనాథ్ ఎఫెక్టు గవర్నమెంట్ మీద రేవంత్కు రంగనాథ్ షాక్ ఇచ్చని చెప్తున్నా. అందుకే నిజానికి
దీని ఎఫెక్టు చాలా రంగాల మీద పడుతుంది. ఒక రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుడు, లేకపోతే ఆ కింద ఉండే స్టాఫో, లేకపోతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కాదు. రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిన వాళ్ళు లక్షల మంది ఉంటారు. అసలు ఎవరో ఒక ఆయనకి ఇల్లు కావాలంటే ఎవరినో సంప్రదిస్తే ఆయన పోయి ఒకరికి అప్పగిస్తాడు. ఈయన కూడా కమిషన్ వస్తుంది, బతుకుతాడు దాని మీద. ఆయన పోయి ఆడే చేస్తాడు. అయితే నేనేమంటున్నా, కూలగొట్టండి, హైడ్రా కూలగొట్టాలి. ఎక్కడైతే అనుమతి లేని ఉన్నాయో కూలగొట్టాలి. ఒక సిస్టమ్, ఒకదానికి ఒక పద్ధతి ఉండాలి. అంటే క్లారిటీ రావాలి. అచ్చా ఇది కూలగొడతారు, ఇది కూలగొట్టరు అనే క్లారిటీ వచ్చినప్పుడు మనం ఆ పక్క కొనొద్దు, ఈ పక్క కొనాలని జనాల క్లారిటీ వస్తుంది. గుడ్డెద్దు చెండబడ్డట్టు హైడ్రా అంటే అదేదో దేవుడు పుట్టించినట్టుగా, అదేదో రంగనాథ్ గారు పైకి వెళ్ళి దిగొచ్చినట్టుగా, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పక్కన ఇంకొక రాజ్యంకి వెళ్ళి వచ్చినట్టుగా చేసి హైడ్రా అనే దాని జనాల మీదకి దున్నపోతులాగా వదిలేసి మీదికి దున్నుపోరంటే రంగనాథ్ గారిది ఏం పోయిందండి. రంగనాథ్ గారు ఒక పోలీస్ ఆఫీసర్కి చాలా తక్కువ మందికి గుండె ఉంటుంది. గుండె వెనుక మనసు ఉంటుంది. ఓన్లీ గుండెలు గుండె వెనుక మనసు ఉండాలి. రంగనాథ్ గారికి మనసు ఉందో లేదో నాకు తెలియదు, కానీ పోలీస్ ఆఫీసర్లు గుండెని మాత్రం ప్రదర్శించగలరు, మనసును చూపలేరు అన్నిసార్లు. వాళ్ళు జనాల కష్టాలు, లేకపోతే ఒకని ఇల్లు కొలగొడితే వాడు రోడ్డు మీద పడితే మన బతికేంది, మన కుటుంబం మీద ఆలోచన చెయ్యరు. పోలీస్ ఆఫీసర్స్కి అవసరం లేదు. ఇప్పుడు రంగనాథ్ గారు ఏం ఆలోచిస్తారు? రేవంత్ రెడ్డి గారు ఫుల్ హ్యాండ్ ఇచ్చారు, నేను 40 చెప్తే 400 కొలగొట్టినామనుకో, రేవంత్ రెడ్డి గారు ఇంకా మెచ్చుకుంటున్నాను అనుకుంటారు రంగనాథ్ గారు. ఆయనది ఏమైంది? ఆయన నెత్తే కత్తే. ఆయన ఏమైనా పోటీ చేసేది ఉందా? ఆయన ఏమైనా ఎలక్షన్స్లో పోటీ చేసేది ఉందా? ఆయనకి ఏమైనా ఓట్లు వచ్చేది ఉందా? పాలకులు చూసుకోవాలి. ఆఫీసర్కు వదిలేస్తే ఏమవుతుంది? జనాల మీదకి వదిలేస్తే ఇట్లే అవుతుంది. ఉన్న రియల్ ఎస్టేటు ఆడనో ఈనో అమ్ముకొని కొనుక్కున్న తోలను అది కూడా ఆగిపోయింది మొత్తం. ఒక పాలసీ లేదు. హైడ్రా ఉంది, ఎవరికొరికి కొందరికి నోటీస్ ఇస్తారు, కొందరికి నోటీసులు ఇవ్వకుండా పోయి కొలగొట్టేస్తారు, అంతే. అదే పాలసీ. అసలు ఓ సిస్టమ్ ఉండి ఇంకో పలానా మార్క్ చేయండి, పలానా చెరువు, ప్రతి చెరువులో ఇట్లాంటి సిస్టమ్ ఒకటి ఉంది. మీరు అసలు ఇప్పటిదాకా ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఎక్కడ నోటిఫై చేయలేదు. ఫుల్ ట్యాంక్స్ లెవెల్స్ లేవు. ఉన్న చెరువుకు ఫుల్ ట్యాంక్ లెవెల్స్ లేవు. జస్ట్ వీళ్ళే పోయి ఇక మీ ఇల్లు చెరువులో ఉంది, మీ ఇల్లు ఎఫ్టీఏలో ఉంది, మీ ఇల్లు బఫర్లో ఉంది, రేపు వచ్చి కొలగొడతారు, అంతే. ఎట్లుంది ఇది? ఈ గవర్నమెంట్ వచ్చి ఎవరు జేబుల రూపాయి వాళ్ళే. ఇంకా గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా, కొత్తగా వీళ్ళేం రూపాయి వేయలే, కానీ ఉన్న జీవితాలను రోడ్డు మీద తీసుకొస్తామంటే ఊకుంటారు జనం. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి మొత్తం. ఇంకా రేపు ఏమవుతుందో చెప్పినా కదా నేను. హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ దివాలా తీసింది, కర్ణాటక మీకు తెలుసు ఎప్పుడో దివాలా తీసింది, ఇంకా తెలంగాణ ఒకటి మిగిలింది కాంగ్రెస్కు. దీన్ని దివాలా తీసే ప్రయత్నాలు ఉన్నాయి. రాష్ట్రమంతా హైడ్రా అంటున్నా. రాష్ట్రమంతా హైడ్రా అంటే రాష్ట్రమంతా కొలగొట్టేస్తారా? మరి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాలను ఏమనాలి? ముఖ్యమంత్రులు బాధ్యులను చేయండి. ఓ పని చేయండి, ఈ ఎవరైతే పర్మిషన్ ఇచ్చినో పర్మిషన్ అధికారులే కాదు, దానికి ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అంతా తప్పు చేసినట్టే. అప్పుడున్న ముఖ్యమంత్రులు అందరిని అరెస్ట్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్నారో, సచ్చి స్వర్గాన ఉన్నారో, బతికి ఇక్కడ ఉన్నారో అందరిని అరెస్ట్ చేసేయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చంద్రబాబు నాయుడు కూడా చేసిండు, ఆయన కూడా అరెస్ట్ చేసి పడేయండి. ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయండి, ఏ లోలు ఉండదు అప్పుడున్న ముఖ్యమంత్రులను. ఎందుకంటే వాళ్ళ పాలసీలే కదా ఇవన్నీ కూడా, వాళ్ళ ప్రభుత్వంలో అధికారులే కదా చేసింది తప్పు. అప్పుడు ప్రభుత్వాలే కదా తప్పు చేసినట్లు, ఆ ప్రభుత్వ అధినేతలు ముఖ్యమంత్రులే కదా, వాళ్ళని కూడా లేపేసేయండి, అప్పుడు సరిపోతుంది. ఎనీవే, రియల్ ఎస్టేట్ వ్యవహారం ఎట్లా పడ్డది, హైడ్రా ఎఫెక్టు రిజిస్ట్రేషన్ మీద ఎట్లా పడ్డది, ఎట్లా రేవంత్కి ఇది ఒక జలక్ కాబోతుంది అనే విషయాన్ని మాత్రమే ఈ వీడియోతో చెప్పదలుచుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.